మన సైడ్ తిరిగి పడుకున్నప్పుడు మన పొజిషన్ ఇలాగే కదా ఉంటుంది, ఏమీ సపోర్ట్ లేకుండా ఉంటే చూడండి నెక్ అంతా కిందకి డౌన్ అయిపోయింది. ఇలా ఉన్నప్పుడే షోల్డర్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ షోల్డర్ పెయిన్ తోటి వచ్చే వాళ్ళందరూ కూడా టిపికల్గా ఈ పోస్చర్ మెయింటైన్ చేయడం వల్ల నిద్రలో పెయిన్ ఎక్కువ కంప్లైంట్ చేస్తూ వస్తారు. అవన్నీ కూడా అక్యూట్ ప్రాబ్లమ్సే తప్పితే లోపల షోల్డర్ జాయింట్లో ఏదైనా అయిపోయి అయితే రావట్లేదు. ఓకే, సో అందువల్ల మన స్లీపింగ్ పొజిషన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సైడ్కి తిరిగి పడుకున్నప్పుడు మనకి ఈ నెక్ నుంచి షోల్డర్ లెంత్ ఇది ఏదైతే ఉంటుందో, ఎంత లెంత్ అయితే ఉంటుందో దాన్ని మెయింటైన్ చేస్తూ ఆ పర్టికులర్ అంత హైట్ మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పిల్లోస్ తోటి. ఓకే, పిల్లోస్ ప్లేస్ చేసుకున్న తర్వాత హెడ్ అనేది సెంటర్ లైన్లోనే ఉండాలి. నుంచున్నప్పుడు మనకి ఎలా సెంటర్ లైన్లో హెడ్ ఉందో అలాగే ఉండాలి. పిల్లోస్ పెట్టుకున్నప్పుడు ఇలా సైడ్కి ఒకవైపు వెళ్ళకూడదు, రెండో వైపు ఎక్కువ అయ్యి వెళ్ళకూడదు, సెంటర్ లైన్లోనే మెయింటైన్ చేసుకోవాలి. ఇలా పిల్లోని తల కిందకి ప్లేస్ చేసుకొని ఈ కార్నర్స్ని ఫోల్డ్ చేసి నెక్ కిందకి షోల్డర్ దగ్గరికి ఎక్కువ ప్రెస్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి. ఇలా పడుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలి. అండ్ ఎవరికి వాళ్ళు ఏంటి అని అంటే షోల్డర్ మీద వెయిట్ పడుతుందా లేదా అని చూసుకోవాలి, హెడ్ సెంటర్ లైన్లో ఉందా లేదా చూసుకోవాలి. ఈ క్లయింట్కి ఈ పొజిషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుంది. అయినా సరే ఒక టవల్ తీసుకొని, చాలా పల్చగా చేసుకోండి టవల్ తీసుకొని ఈ చిన్ కింద సపోర్ట్ చేయాలి. ఎప్పుడు కూడా ఈ చిన్ కూడా సపోర్ట్ తోటి ఉండాలి. ఈ టవల్ సపోర్ట్ తీసుకొని షోల్డర్ మీద వెయిట్ లేకుండా కనుక మనం చూసినట్లయితే నైట్ కంఫర్ట్ స్లీప్ అనేది ఉంటుంది. ఈ సైడ్కి తిరిగి పడుకున్నప్పుడు కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఈ నడుము ఎంత వెడల్పు అయితే ఉంటుందో, ఈ పెల్విక్ బ్రిమ్ ఎంత వెడల్పు అయితే ఉంటుందో దానికి తగ్గట్లుగా మనం ఇక్కడ పిల్లో హైట్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఒక పిల్లోని ప్లేస్ చేసుకున్నాము నార్మల్గా. అండ్ నెక్స్ట్ పిల్లోని పెట్టుకునేటప్పుడు ఇది రెండు కాళ్ళ మధ్యలో ఉండేటట్లుగా పెట్టుకొని ఇలాగా సపోర్ట్ చేసుకోవాలి. ఇది ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా చాలా బెస్ట్ పొజిషన్ పడుకోవడానికి. అండ్ అలా కాకపోయినా సరే ఈ పిల్లోస్ అన్ని అడ్జస్ట్ చేసుకోవడం కష్టమవుతుంది అని అంటే మన దివాన్ దగ్గర ఉండే బూస్టర్ పిల్లోస్ ఉంటాయి కదా, ఆ ఒక్క పిల్లోని కూడా మనం ఇక్కడ ప్లేస్ చేసుకొని కాల్ని దాని మీద కనుక పెట్టుకున్నట్లయితే ఈ నడుము యొక్క రొటేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటాము. మోస్ట్ ఆఫ్ ద సయాటిక్ ఇష్యూస్లో కూడా ఈ పొజిషన్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది.